హాయ్, నేను మీ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టికెట్ టు ఫినాలే కంటెంటర్ టాస్క్ లో భాగంగా రోహిణికి ఫస్ట్ కంటెంటర్ బ్యాడ్జ్ వచ్చింది. బ్లాక్ బ్యాడ్జ్ విష్ణుప్రియకి వచ్చింది, కానీ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ బ్రిడ్జ్ టాస్క్ లో విష్ణుకి థర్డ్ వచ్చింది. సెకండ్ టాస్క్ తులాభారంలో కూడా బాగానే ఆడింది, కానీ హారిక తేజ మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయింది. తేజ అయితే హారికతో చివరి దాకా వస్తున్నాను కానీ బిస్కెట్ అయిపోతుంది అన్నాడు. ఇక దానికి బ్యాడ్జ్ తేజకి ఇచ్చారేమో అనిపించింది. విష్ణుప్రియ ఈ మధ్యన ఇంప్రూవ్ అయింది, గేమ్స్ ఆడడం కూడా స్టార్ట్ చేసింది. కానీ విష్ణుప్రియకి 2 ఫేసెస్ లేవు, జెన్యున్ గా ఉంటుంది. మదర్ లేరు కాబట్టి కొంతవరకు కొన్ని మ్యాటర్లు సరిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. నిజంగా ఫెయిర్ గా పృథ్వీని లవ్ చేసింది, అందుకే ఎవరిని చెప్పినా పృథ్వీని వదులుకోలేదు. మనం ఆమె యాంగిల్లో ఆమెను చూడాలి. ఆమె పృథ్వీనే కోరుకుంటుంది, కానీ పృథ్వీని ఆమె కరివేపాకులాగా చూస్తున్నాడు. కొంచెం విష్ణు ఇన్నోసెంట్ లాగానే అనిపిస్తుంది. ఎనీవే ఆమెకైతే అన్యాయమే జరిగింది. ఇక హౌస్ లోకి మానస్, ప్రియాంక వచ్చి స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ సంబంధించిన 2 టాస్క్లు అయితే పెట్టారు. దీనిలో ఫస్ట్ వాళ్ళు నబీల్, ప్రేరణ సెలెక్ట్ చేసుకుంటారు. నబీల్, ప్రేరణ ఇంకిద్దరిని సెలెక్ట్ చేయాలి. వీళ్ళు మెంటల్ గా వీక్ గా ఉన్న పృథ్వీ, అవినాష్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మెంటల్ స్ట్రెంగ్త్ చెక్ చేయడానికి సుడుకో టాస్క్ అయితే పెట్టారు. ఎటువైపు చూసినా 15 వచ్చేలాగా సెట్ చేయాలి, కానీ ఎంతసేపటికి చేయలేకపోతే 5 మిడిల్ లో పెట్టమని క్లూ ఇస్తాడు బిగ్ బాస్. వెంటనే అవినాష్ కంప్లీట్ చేసి బెల్ మోగిస్తాడు. సెకండ్ ప్రేరణ, థర్డ్ పృథ్వీ, ఫోర్త్ నబీల్ వస్తారు. నబీల్ ఇది సహించలేకపోతాడు, ఎందుకంటే తనకన్నా వీక్ గా ఉన్న అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ అంచనాలు తారుమారాయి, అవినాష్ విజయం సాధించాడు. కమెడియన్స్ ఏం చేయలేరు అనుకున్న వారికి ఇదొక శుభ పరిణామం. నిన్న నైట్ రెడ్ బ్యాచ్ మనకెందుకు వస్తుంది టాప్ 5 అనుకుంటారు. దానికి గౌతమ్ మంచి మాటలు చెప్తాడు. తప్పకుండా మీరు టాప్ 1 లో కూడా ఉండవచ్చు అని జెన్యున్ గా చెప్తాడు. అటువంటి పర్సనాలిటీ కదా కావాల్సింది మనకు. అదే నబీల్ అయితే అవినాష్ ని నీకు తేజ సహాయం చేశాడని అడుగుతాడు. అసలు ఎవరూ సహాయం చేయలేరు అవినాష్ కి. ఇక్కడ నబీల్ జెన్యూనిటీ బయటపడింది, అందుకే నామినేషన్ లో నీకు జెన్యూనిటీ లేదు నబీల్ అంటాడు గౌతమ్. ఇక సెకండ్ టాస్క్ నేర్పుగా సాగు, స్కోర్ ని పొందు. దీనిలో కూడా అవినాష్ విజయం సాధించాడు. అవినాష్ టికెట్ టు ఫినాలే కంటెంటర్ బ్యాడ్జ్ దక్కింది. బ్లాక్ స్టార్ నబీల్ కి వచ్చింది. చూసారా, కమెడియన్స్ ఎందుకు పనికిరారు అన్నారు. ఇద్దరు కమెడియన్స్ కంటెండర్స్ అయ్యారు. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఉంటుంది. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. మన నామినేషన్స్ లో ఎంత అవమానం పొందాడు అవినాష్. ఇక మానస్, ప్రియాంక కంటెస్టెంట్స్ కు మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. నిఖిల్ మానస ఫ్రెండ్ కనుక ఓపెన్ అప్ అవ్వు, స్ట్రాంగ్ గా ఆడుతున్నావు అని చెప్పాడు. నబీల్ కొంచెం స్పీడ్ తగ్గించమన్నాడు. ఇక విష్ణుప్రియకి అయితే మంచి హింట్స్ ఇచ్చాడు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.